కాబట్టి అండి 10వ వచనాల్లో చూస్తుంటే, మీరు ఇప్పుడు పెట్టిన చేపలను కొన్ని తీసుకుని రండి. ఇది పరలోకము మరి ఆ యొక్క సాదృశ్యం చెప్పారు కదా, చేపలతో ఉన్న వలతో సమానమై ఉన్నదని ఉపమానం చెప్పాడు. ఇక్కడ తీర్పు రాకడ గురించి సాదృశ్యము కనబడుతుంది. ఇక్కడ సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గోమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి. ఇది న్యాయాధిపతులను, ఎందుకంటే ఇక్కడ వీరందరినీ మరి ధాన్యాన్ని ఆయన కొట్టులో పోసుకొని చెత్తను ఎలా తీసివేస్తాడో, ఆయన మరి కడబూర శబ్దంలో తన వారిని ఆయన ఎరిగి తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అక్కడ మరి ఆయన తీర్పు గురించి కనబడుతుంది. ఇక్కడ కూడా మనం 10వ వచనం చూస్తే, ప్రభు దినము దొంగవలె వచ్చినట్లు ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని చెప్తున్నాడండి. ఇక్కడ 10వ వచనంలో ఆ రీతిగా ఇక్కడ చేపలను, మీరు ఇప్పుడు పట్టిన చేపలను తీసుకుని రండి అని చెప్తుండగా, ఇక్కడ రాకడలో జరిగిన వాటి విషయం తీర్పు జరగడము, తన వారిని చేర్చుకోవడము అనేది సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ రాకడ, ఇక్కడ తీర్పు, మరి ఇక్కడ వారిని తీసుకురండి అని స్వీకరించడం, రాకడలో ముగింపు, యుగాంతం గురించి ఇక్కడ తెలియబడుతుంది. 11వ వచనంలో చూస్తుంటే మనం, ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశం రగులుకొని లయమైపోవునని ఇక్కడ చెప్తుండగా, పంచభూతములు మహావేండ్రతో కరిగిపోవునని అని చెప్తున్నాడు. పంచభూతములు అనేది 5 గురించి చెప్తుంటే, ఇక్కడ సీమోను ధోని ఎక్కి వల దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్న 153 గొప్ప చేపలు, ఇక్కడ పంచభూతాలు. ఇక్కడ 3వ వచనము, ఇక్కడ ఈ రకంగా 11వ వచనము ఏం చెప్తున్నాం, విస్తారమైన బలులు నాకేలా అని అంటున్నాడండి. కాబట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దాన బలులను పొట్టేలను బాగా మేసిన దూడల కొవ్వులు నాకు వెక్కసమాయను అంటున్నాడు. కాబట్టి అండి ఇక్కడ విస్తారము, ఇక్కడ ఏమండి 153 గొప్ప చేపలు, ఇక్కడ విస్తారము, 153 గొప్ప చేపలు, ఇక్కడ పంచభూతాలు. ఈ రకంగా మరి అక్కడ లంకె ఇక ఏ రకంగా అంకీలు కనబడుతున్నాయో మనం చూద్దాం. చూడండి, ఈ రకంగా చూస్తున్న వచనాల్లో, నా సన్నిధికి కనబడాలని వచ్చుచున్నారే, నా ఆవరలు రమ్మంటూ మిమ్మల్ని తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అంటున్నాడని. చూడండి, ఇక్కడ రమ్మన్నవాడు ఎవడు అనేది ఇక్కడ మరి 12వ వచనంలో ఉంటే, ఇక్కడ 12వ వచనంలో యేసు రండి భోజనము చేయుడి అని వారితో అంటున్నాడు. ఇక్కడ రమ్మన్నవాడెవడు, నా ఆవరణ రమ్మన్నవాడెవడు అంటే యేసు రండి భోజనం చేయండి. 12వ వచనం. ఇక్కడ మనం 12వ వచనంలో దేవుని దిన రాకడ గురించి, అక్కడ రమ్మని పిలవడం గురించి ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ 12వ వచనంలో కూడా మనకు దేవుని దినపు రాకడ కొరకు